దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో నా ప్రత్యేకమైన నిండు వందన వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబాల్లో బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధిల్లింప చేయునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. ప్రభు సన్నిధిలో ఆయన మీ సంతోషం పరిపూర్ణం చేయునుగాక. చక్కటి ఆరాధన ద్వారా ప్రభు మహిమపరచబడ్డాడు. అందును బట్టి ప్రభు మనందరినీ దర్శించాడు. ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుంటున్న కీర్తనలో 90వ కీర్తన 15వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. 15వ వచనములో గడిచిన 2-3 వారాలుగా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒకటి, దేవుడు శ్రమ పెడతాడా అని, లేక 2, దేవుడు శ్రమను అనుమతిస్తాడు అని మనం నేర్చుకున్నాం. ఈరోజు 3వది, ప్రభువా మమ్మను సంతోషపరచుము అని మనందరం కూడా ప్రభుని అడగవలసిన వారమై ఉన్నాం. ఆ అంశాన్ని మనం నేర్చుకుందాం. 90వ కీర్తన 15వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. మరలా చదువుతున్నాను. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తే నా దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి మోషే గారి ప్రార్థనలో అద్భుతమైనటువంటి కోరికను దేవుని సన్నిధిలో కోరుతూ వస్తున్నాడు. తన కోరికను చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనను తను చేస్తూ వచ్చాడు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన మోషే గారు చేశారు. తాను కోరుతున్న కోరిక ఏంటంటే, ప్రభువా మేము చేసిన దోషము పాపము వలన నీవు మా జీవితాల్లోనికి శ్రమలు అనుమతించావు. పోయిన వారం చెప్పాను, శ్రమలు దేవుడు పెట్టడు. అవిధేయత, పాపం వలన మనం చేసుకున్నటువంటి పాపం, అక్రమం, అతిక్రమం వలన దేవుడు అనుమతిస్తాడు, కానీ దేవుడైతే శ్రమకు మనల్ని గురి చెయ్యడు. అందుకనే మోషే ప్రార్థనలో మేము చేసిన పాపము, అతిక్రమాలు, అక్రమం వలన నీవు మా జీవితంలోనికి శ్రమలను అనుమతించావు ప్రభువా, ఇది మాకు తగినదే. అయితే మేము శ్రమను అనుభవించిన ఏండ్ల కంటే మించి దానికి రెట్టింపుగా మాకు సంతోషం కావాలి అని కోరుతున్నాడు. ఆమేన్. ఓకే, శ్రమకు మీరు అనుమతించారు, మేము శ్రమలు అనుభవించాం ప్రభువా, కష్టాలు అనుభవించాం ప్రభువా, కానీ ఆ కష్టాల తర్వాత దానికి రెట్టింపు ఆనందం నీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాం ప్రభువా అని మోషే గారు కోరటం చాలా సంతోషకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా మేము ఎన్ని ఏండ్లు శ్రమను అనుభవిస్తామో తిరిగి అంతే సంతోషకరమైన సంవత్సరాలను తిరిగి మా జీవితాల్లోనికి మీరు ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే మనిషికి సంతోషాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. మరలా చెప్తున్నాను, భూప్రపంచములో, ఈ సృష్టిలో ప్రతి మనిషికి హృది నిండా ఆనందం ఇవ్వగలిగిన వారు దేవుడు మాత్రమే. మనిషికి ఉన్న డబ్బు కానీ, ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు, వెండి బంగారాలు కానీ, ఉద్యోగ వ్యాపారాలు కానీ, చేతి పనులు కానీ ఏది కూడా మనిషికి ఆనందాన్ని కలగచేయలేవు. దేవుడు మాత్రమే ఒక మనిషి జీవితంలో నిత్య ఆనందాన్ని కలగజేస్తాడు. మనం భూమి మీద చూస్తే చాలా మందికి చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వారి జీవితాల్లో ఏం లేదంట, ఆనందము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. సంతోషం వారికి దూరమై కొన్ని ఏళ్ళయింది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమనుకున్నారు, డబ్బు ఉంటే సంతోషంగా ఉంటామనుకున్నారు, ఆస్తులుంటే సంతోషంగా ఉంటామనుకున్నారు, కానీ వెండి బంగారాలుంటే సంతోషం ఉంటుంది అనుకున్నారు. కానీ వాటి వేటిల్లో కూడా ఆనందము లేదు.
దేవుడు ఇస్తేనే ఆ సంతోషాన్ని మనం అనుభవించగలం. ఆమేన్. ఈరోజు కటిక పేదరికంలో మగ్గుతున్న మన కుటుంబాల్లో ఒక నిత్య సంతోషం ఉందంటే దానికి కారణం మనం ఆరాధిస్తున్న మన యేసయ్యని మనం విశ్వసించటం వల్లనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మోషే అంటున్నాడు, మోషే ఐగుప్తు నుంచి ప్రజల్ని తోడుకొని వచ్చినప్పుడు వాళ్ళకు తిండికి బట్టకు ధనానికి కొదువేమి లేదు, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదంట, సంతోషం లేదు. వాళ్ళకి ఏం లేదండి. వాళ్ళు సంతోషం చూసి ఎన్ని ఏళ్ళు గడిచిపోయింది అంటే ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళిన రోజు వాళ్ళ తలల మీద ఉన్నటువంటి ఆనందం తిరిగి మరలా సముద్రం దాటిన తర్వాత లేదు. ఎందుకంట అవిధేయత, పాపం వల్ల సంతోషాన్ని కోల్పోయారు. వారికి డబ్బు కానీ అందం ఐశ్వర్యాలు కానీ వారికి ఏ రోజు కూడా సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకనే మోషే సంతోషం కావాలి, మేము ఎన్ని సంవత్సరాలు శ్రమను అనుభవించినా అన్ని సంవత్సరాలకు ప్రతిగా తిరిగి రెట్టింపు సంతోషం మా కుటుంబాల్లో కావాలని కోరుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన కోరిక ఏమై ఉంది? మన కోరికలు ఏమై ఉన్నాయి? మన ఆలోచనలు ఏమై ఉన్నాయి? మన ఉద్దేశాలు ఏమై ఉన్నాయి? దేవుని సన్నిధిలో శ్రమలు దేవుడు మన జీవితాల్లో అనుమతించాడు. మరి శ్రమలు అనుమతించి శ్రమల్లో మనం కొనసాగుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలో మన కోరికలేంటి? మోషే వలె సంతోషాన్ని వెతుకుతున్నామా? లేదు ప్రభా, ఈ సంతోషం తర్వాత వేరే బహుమానాలు మీరు ఇస్తే దాని ద్వారా నేను సంతోషంగా ఉంటాను అని బహుమానాల కోసం కోరిక కోరుతున్నారా? ఈరోజు నువ్వు ఆలోచించుకొని మరలా ప్రార్థనలో ఒక నూతన మలుపు, ఒక యూటర్న్ తీసుకోవలసినటువంటి బాధ్యత ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు ఈ పునరుద్ధాన దినాన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూస్తే నా దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీరు శ్రమ కాలములో మగ్గిపోతున్నారేమో, వేదన కాలములో మగ్గిపోతున్నారేమో. దేవుడు శ్రమను అనుమతించాడు మీ జీవితాల్లో. కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, దుఃఖము, మానని ఆవేదనల మధ్య మీరు ప్రయాణం చేస్తున్నారేమో. అయితే ఈరోజు నువ్వు భయపడవలసినటువంటి అవసరము లేదు. ఈరోజు నువ్వు దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీ కష్టాలు, నీ కన్నీళ్లు, నీ బాధలు, నీ వేదనలు, నీ అవమానాలు, నీ నిందలన్నీ కూడా ఒక్క క్షణములోనే దేవుడు తీసివేయగలుగుటకు శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. నువ్వు శ్రమను అనుభవించిన సంవత్సరాల కంటే అధికముగా నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కష్టాలన్నీ కూడా ఒక కలవలే మరవబడబోతున్నాయి. అవి దేవుడు అలా చేయబోతున్నాడు దేవుని బిడ్డ. ఎందుకంటే 126 కీర్తనలో 1 నుంచి 6 వచనాల్లో కీర్తనకారుడు ప్రార్థన చేశాడు కదా, ఇదిగో సియోనుకు తిరిగి వచ్చిన వారిలో యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటుమే, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అంటే ఒక కలవలే శ్రమలన్నీ మరవబడ్డాయి, ఒక కలవలే దుఃఖమంతా మానిపివేయబడింది, ఒక కలవలే వేదనలన్నీ కూడా తీర్చివేయబడ్డాయి, ఒక కలవలే కన్నీళ్ళన్నీ కూడా తుడవబడ్డాయి. నిత్య సంతోషం వారికి ఉందట. వారు ఎంత ఆనందంగా చెప్తున్నారన్నమాట, మనము సంతోషభరితులమైతిమే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కింది వచనాల్లో 6 వచనాల్లో అంటాడు కదా, ఇదిగో కన్నీళ్లు విడుచుచు పిరికెడు విత్తనములు విత్తుచు ఏడ్చుకుంటూ పోవువాడు సంతోష గానముతో పనులు మోసుకొని వచ్చును. ఇదిగో నీ పనులు నువ్వు మోసుకొని రాబోతున్నావు. నీకు ఏర్పరచబడిన పనులు సంతోష గానముతో మోసే ఒక నిర్ణయ కాలాన్ని ప్రభు మీ జీవితాల్లోనికి ఈ సంవత్సరం తీసుకురాబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడతారు. ఉస్రోమంటూ కూర్చోరు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీళ్లను ఆనందంగా మార్చి నీ భుజాల మీద పనులు ఎత్తబోతున్నాడు దేవుడు. కన్నీళ్లతో
పొట్టకూటి కొరకు 4 మెతుకుల కోసం పరిగె కోసం వెళ్ళిన రుతు సంతోష గానముతో మోయలేని పరిగె పనులు ఎత్తుకొని వచ్చింది. హల్లెలూయా. ఒక్క క్షణములో రూతు యొక్క కన్నీళ్లను ఆనందంగా మార్చాడు, సంతోషభరితురాలుగా చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ రోజు నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ భక్తి, నీ పరిశుద్ధత, యథార్థమైన జీవితం ప్రభువులో నమ్మకస్తురాలిగా, నమ్మకస్తుడిగా నీ ఉంటే ఈ క్షణం ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మోషే వలె మన లోపాలను ఒప్పుకొని ప్రార్థించవలసిన సమయం ఆసన్నమైంది. ఈరోజు మన తప్పులు కప్పి పెట్టుకోవటం కాదు, ఒప్పుకునే క్రైస్తవుడు యేసుకు కావాలి. ఒప్పుకొని విడిచిపెట్టే విశ్వాసి యేసయ్యకు కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉందట వాళ్ళకి? సియోనుకు తిరిగి వచ్చిన వారి యొక్క పరిస్థితి, చెరలో నుండి ప్రభు విడిపించినప్పుడు వారి కష్టాలన్నీ, కొన్ని ఏండ్ల శ్రమలన్నీ కూడా ఒక కలవలే ఒక క్షణముతో మాపివేయబడ్డాయి. వారు సంతోషభరితులయ్యారంట. ఆమేన్. ఆ సంతోషం మీకు ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వు ప్రభువులో నమ్మకంగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 61:3 మనం చూస్తే, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింప చేయుటకును. ఏంటంట? బూడిదకు ప్రతిగా. భూదండను చూడండి, దుఃఖానికి ప్రతిగా ఏ తైలం ఇస్తాడట? ఆనంద తైలమును, స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అండి దేవుని యొక్క ఆశీర్వాదం. ఆమేన్. మనకు ఆనందం కావాలి. హల్లెలూయా. ఆనందం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. భర్త ఇచ్చే, భార్య ఇచ్చే, కొడుకులు ఇచ్చే, కోడళ్ళు ఇచ్చే, కూతుర్లు ఇచ్చే, అల్లుళ్ళు ఇచ్చే ఆనందం ఒకరోజు ఒక క్షణం ఉండిపోద్ది. కానీ యేసయ్య ఇచ్చే ఆనందం తుది శ్వాస వరకు ఉంటుంది హృదయంలో. ఆమేన్. దాన్ని ఎవడు మన యొద్ద నుండి అపహరించలేడు. ఆమేన్. ఎవరంట? ఎవరు మన యొద్ద నుండి అపహరించలేరు. అది ఎవరి వల్ల పడదనమాట. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యములో కీర్తనకారుడు అంటాడు కదా, చక్కటి మాట మాట్లాడాడు. ఆయన కోపము చూడండి, యేసయ్య కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా. చూడండి, నీవు మమ్మలను శ్రమపరిచిన కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది కంటే మరలా మాకు సంతోషాన్ని ఇవ్వండి. ఆయన దయ ఎలా ఉంటుందట? ఆయుష్కాలం అంతా, మన జీవితం అంతా ఉంటుంది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయాన్నే ఏం కలుగుతుందట? రాత్రి కన్నీళ్ళే నీకు, కానీ దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడంట? సంతోషం. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, అసలు నువ్వు ఊహించని యొక్క అద్భుతం నీ జీవితంలో చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మన బ్రతుకులు ఇశ్రాయేలీల ప్రజల వలె మార్చబడి ప్రభు తట్టు త్రిప్పబడాలి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అంటున్నాడు ప్రభు. ఈరోజు మన ఆత్మలు ప్రభు తట్టు త్రిప్పబడాలి. మన భక్తి ప్రభు తట్టు తిప్పబడాలి. మన విశ్వాసం ప్రభు తట్టు తిప్పబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రం, ఒక నిమిషం. ఆయన దయ, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు. ఆమేన్. మరి మీకు కోపం వస్తే, మీకు కోపం వస్తే చాలా రోజులు ఎవరిని క్షమించుకోలేము. కానీ దేవునికి కోపం వస్తే
నిమిషంలోనే ఆయన మరలా మనల్ని దగ్గరికి తీసుకొని హత్తుకొని క్షమించి ఆయుష్కాలం అంతా కూడా ఆయన కృపను మనకిచ్చే ప్రేమ కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. అందుకనే మా జీవితాల్లోనికి శ్రమలు అనుమతించావు. ఓకే ప్రభా, మేము మా బలహీనతలను బట్టి అవి వచ్చాయి, మా పాపాలను బట్టి వచ్చాయి. అయితే ఒక్క కోరిక ఈరోజు ఏంటంటే, మేము శ్రమను అనుభవించిన ఏండ్ల కంటే తిరిగి రెట్టింపు సంతోషం మాకు ఇవ్వు, కావాలి. ఇది కదా నిజమైన విశ్వాసుల యొక్క కోరిక. ఆమేన్, హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యములో మనం గమనిస్తే 20, మీరు ఏడ్చి ప్రలాపము చేస్తారు కానీ లోకం ఏం చేస్తట? సంతోషిస్తుంది. మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖము సంతోషమవుతుందని మీతో నిశ్చయముగా చెబుతున్నానని ప్రభు ఈ ఉదయకాలం చెప్తున్నాడు. నీ దుఃఖం ఏమవుతుందట? సంతోషమవుతుంది నిశ్చయముగా. దీంట్లో మార్పు లేదు. ఆమేన్. దీనిలో ఏం లేదంట? మార్పు అసలు లేనే లేదండి. ఆయన మారని వాడు, మార్పు లేని వాడు, మార్పు చెందని వాడు యేసయ్య. ఆయనను వదలొద్దు, ఆయనను ఆరాధించడం మానొద్దు, ఆయన మందిరానికి రాకుండా ఉండడం నీవు మానకూడదు. నిత్యము ఆయన సన్నిధి మనం ఏం చేయాలంట? వెతకాలి. మోషే వలె మనం వెతకాలి, వెతికి ప్రార్థించాలి, స్తుతించాలి, ఘనపరచాలి ప్రభుని. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం మనుషుల్ని గణపరచొద్దు, యేసయ్యని గణపరచాలి. ఆమేన్. ఒక స్త్రీ తాను గర్భం ధరించినప్పుడు 9 మాసాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అవునా కాదా? 9 నెలలు కడుపులో మోస్తున్నటువంటి బిడ్డకు ఎలాగైనా జన్మనివ్వాలని ఎంత కష్టం వచ్చినా, పెయిన్స్ వచ్చినా, కడుపులో బిడ్డ తంతున్నా, ఇలా రకరకాల ఇబ్బందులు గర్భవాసముతో ఉన్న స్త్రీకి ఎదురుపడ్డా కూడా ఆ దుఃఖమంతటిని దిగమింగుకొని బిడ్డకు జన్మనివ్వడానికి కష్టాలను ఓర్చుకుంటుంది. దాని కొరకు తగు జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. ఆహార అలవాట్లను కూడా ఏం చేస్తుందట? మార్చుకుంటుంది, జాగ్రత్తలు పాటిస్తుంది. అట్లాగే ప్రసవ దినాలు నిండినప్పుడు, ప్రసవించేటప్పుడు పురిటి నొప్పులు మరణించేంత వేదనకు గురి చేస్తాయి. ఇక నేను చచ్చిపోతాను, ఈ బాధ నేను భరించలేను అనే వేదన పురిటి నొప్పులు పడే స్త్రీకి కలగజేస్తా. అలాంటి దుఃఖం కలుగుతుంది. ఇప్పటి వాళ్ళకి ఆ బాధలు తెలియదులే కానీ, అవునా కాదా? అప్పటి స్త్రీలకు తెలుసు ఆ బాధలు. పురిటి నొప్పులు, కానుపు కనాలి. ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే చచ్చి బ్రతికినంత పని అయ్యేది. అంత కన్నీళ్ళు, అంత వేదన, అంత నొప్పి ఉండేదన్నమాట. ఆ పడ్డ వేదన 9 మాసాలు, ఆ ముఖ్యంగా డెలివరీ అయ్యే సమయంలో పడిన ఆ కష్టం, ఆ వేదన, కన్నీళ్ళంతా కూడా బిడ్డకు జన్మనివ్వగానే ఒక్క క్షణములో మర్చిపోయి ఆనందపడుతుందట. హల్లెలూయా. బిడ్డను చూసి పడిన 9 నెలల కష్టం, అంతకు 1 గంట సేపు ముందు పడిన కష్టం అంతా చంటి పాపని, కుమారున్నో కూతుర్నో చూసుకొని మర్చిపోతుందట. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వాక్యములో స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము ఒక్క
క్షణంలో మర్చిపోతుంది. అలాగే మన కష్టాలన్నీ కూడా ఒక్క క్షణంలో మరిపిస్తాడు. ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మనం శ్రమను అనుభవించవచ్చు. ఈ శ్రమలన్నిటికీ యేసయ్య ఒక నిర్ణయ కాలం ఉందని నువ్వు మర్చిపోవద్దు. ఆ నిర్ణయ కాలంలో ఒక్క క్షణంలో ఈ పడిన వేదనలన్నీ, అవమానాలు, నిందలు, కన్నీలన్నీ కూడా తీసివేయడానికి శక్తి కలిగిన దేవుడు. అయితే నువ్వు ఆయన్ని అంటిపెట్టుకొని ఉండాలి, ఆయన్ని విడవద్దు. కష్టాలలో ఆయనకు నువ్వు దగ్గరగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము బయలుదేరి వచ్చాడు. 25 ఏండ్లు కఠినమైనటువంటి కన్నీళ్ళు, వేదనలు, దుఃఖం. నాతో కూడా ఉంటాడు అని వెంట పెట్టుకొని వచ్చిన సహోదరుడి యొక్క కుమారుడు లోతు కూడా నిర్దాక్షణంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అబ్రహాముని, తన భార్యని. ఏ బంధువులు లేరు, ఏ రక్త సంబంధికులు లేరు. ఒకరికొకరు మనమే తోడనుకొని, తనే నా ప్రాణం అనుకొని, బిడ్డలు లేరు, కొడుకులు లేరు, కూతురు లేరు, నా సహోదరుడి కొడుకే, అన్నిటికీ వాడే నాకు అండదండని గంపెడ ఆశ పెట్టుకుంటే, పక్కన చిన్న వయసులో తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేసిన తర్వాత నిర్దాక్షణంగా అబ్రహామును, తన భార్యను విడిచిపెట్టి తన దారి తనను చూసుకున్నాడు లోతు. ఈరోజు మనం అనుకుంటాం వాళ్ళు మన వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు చిరకాలం నాతో ఉంటారని. నువ్వు మురిసిపోతున్నావేమో. పిచ్చి మొహం దోడ, పిచ్చి మొహం దాన అంటున్నాడు యేసయ్య. నువ్వు మురిసిపోవద్దు. మనుషులు నిన్ను మధ్యలోనే వదిలేస్తారు, కానీ నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీకొకరున్నారు. ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుని, ఆయన చేయి పట్టుకొని నువ్వు నడవాలి. ఆమేన్. అబ్రహాముని నిర్దాక్షిణంగా వదిలి తన స్వార్థం తను చూసుకున్నాడు. ఏమని? నేను పచ్చగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాను, నీ ఇష్టం, నువ్వేటన్నా. ఎప్పుడైనా యోగక్షేమ సమాచారం కూడా తెలుసుకున్నవాడు కాదు లోతు, అవునా కాదా? కానీ ఇలాంటి వేదనలు, ఒక పక్క బిడ్డలు లేక, ఒక పక్క తోడొచ్చిన వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయి, మరొక పక్క కరువు, మరొక పక్క సొంత భార్యని ఐగుప్తు దేశపు యొక్క ఫరో రాజు తీసుకెళ్ళి తన అంతఃపురంలో పెట్టుకున్నాడు. ఇన్ని మానసిక కన్నీళ్లు ఒక వ్యక్తి గుండెను, అబ్రహాముని పిండి వేశాయి. ఒక్క బాధకు నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఒక్క శ్రమకు నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఒక్క వేదనకు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి అబ్రహాముని పిండుతున్నాయి. కానీ ఆ కన్నీళ్ళ మధ్య, ఆ వేదనల మధ్య దేవుణ్ణి వదిలిపెట్టకుండా, ప్రార్థన మానకుండా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఒక నిర్ణయ కాలము వచ్చింది. ప్రభు అబ్రహాము దగ్గరికి వచ్చి ఆశీర్వదించాడు. నాయనా, నిన్ను ఎవరు వదిలినా నేను విడువను, ఎడబాయను. నీ సంతానమును ఇసుక రేణువులంతా విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రములంతా విస్తరింపజేస్తాను. నువ్వు దిగులు పడకు, నీ బహుమానం అత్యధికమవుతుంది. నీ సంతతి వారు నీ పగవారి యొక్క గవిని స్వతంత్రించుకుంటారని దేవుడు వాగ్దానాల చేత అతని ప్రాణాన్ని ఉజ్జీవింపజేసి, నిండు ముసలితనాన ఒక బుడ్డోనిచ్చి, ఆ బుడ్డోడు ద్వారా 25 సంవత్సరాల శ్రమలను, కన్నీళ్లను మరిపింపజేసి నిత్య ఆనందాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక చిన్న శ్రమకే మనం తట్టుకోలేకపోతే ఎట్లాగండి? అబ్రహాము 25 సంవత్సరాలు కన్నీళ్లు ఒక్క క్షణంలో దేవుడు తీసేసి, ఆయన శ్రమను అనుభవించిన ఏండ్ల కంటే రెట్టింపు సంతోషం అబ్రహాము జీవితంలోకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అతని ఆశీర్వాదం అతని సంతతిని, నేడు అతని సంతతిగా పిలువబడుతున్న క్రైస్తవులమైన మనల్ని కూడా వెంటాడడానికి ఆయన విశ్వాసం అలా పనిచేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకనే మన విశ్వాసములో శ్రమలు కష్టాలు మనకు దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు నమ్మకంగా వాటిని మనం భరించాలి తప్ప నా వల్ల కాదు, నాకే ఎందుకు ఇవన్నీ అనుమతిస్తున్నావు ప్రభు అని మనము దేవుణ్ణి క్వశ్చన్ చేయడానికి వీల్లేదండి. ఏమంటారు చెప్పండి, అందరు బెల్లం కొట్టిన రాళ్ళలాగున్నారేంటి? ఒక్కరి మొహంలో కూడా ఆనందం లేదు. ప్రభువేమో నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అంటున్నాడు. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా దేవుని సన్నిధిలోకి వచ్చి సంతోషంగా ప్రభుని స్తుతించాలి. ఉసురోమంటుండొద్దు. ఏంది రావులమ్మ ఏం లేదా? ఉట్టి మీద ఏమన్నా పెట్టి రాలేగా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఉట్ల మీద, కొంతమందికి సట్ల మీద ఉంటుంది మనసు. నేను ఇంటికి వెళ్తారు అది ఉంటుందో ఉండదో. హల్లెలూయా. ఉంటుందో ఉండదో ఇట్లా ఉంటుంది కొంతమందికి. అందుకనే ఉట్టి మీద వద్దు, సట్టి మీద వద్దు. దేవుని సన్నిధిలో దేవుని మీద మనసు ఉంచండి. ఓ ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకో. ఆయన మీద ఆశ పెట్టుకొని బ్రతుకు. మనుషుల మీద ఆశ అసలే పెట్టుకోవద్దండి. ఆమేన్. అందుకని నా దేవుని ప్రియులారా, అబ్రహాము యొక్క సంతోషం లోతు వదిలాడు, అందరూ వదిలారు, కానీ దేవుడు మాత్రం అతని చెయ్యి విడువలేదు. ఆయన ఉండగా మనకు భయం ఎందుకండి? భయపడాల్సిన అవసరమేమి? అన్ని పరిస్థితులకు ఆయన చాలినవాడు. మనకేది అవసరమో అది సమకూర్చే దేవుడు అండి. ఆమేన్. హల్లెలూయా. కేవలం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఏం చేయవలసిన వారమై ఉన్నాం? ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అందుకనే నీ కన్నీళ్ళ మధ్య నువ్వు నమ్మకంగా ప్రయాణం చేయాలి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి సమయాలు? నమ్మకంగా ప్రయాణం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్. కన్నీళ్ళ మధ్య కొంతమందికి ప్రార్థనే రాదు, దాన్నే తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. దేవుణ్ణి తలుచుకొని ఏడ్చు. ఆమేన్. ఎవరిని తలుచుకొని ఏడవాలి? యేసయ్యను తలుచుకొని ఏడవండి. కష్టాలను, సమస్యలను, కొడుకులను, కూతుర్లు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో అని తలుచుకొని నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ప్రభు దగ్గర ఏడు, వాళ్ళని ప్రభువుకి అప్పచెప్పు. ప్రభు అన్ని పరిస్థితులు ఏం చేస్తాడట? చక్కదిద్దుతాడు, మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఒక రైతు చాలా ఆశతో తన పొలం దున్నాడట. దున్ని విత్తనాలు వేశాడు. వర్షం పడుతుందని ఎదురు చూశాడు. కొన్ని నెలలు గడిచింది, వాన రాలేదు. వాన రాకపోవడం వల్ల నేల బీటలు బారింది. పొలం యొక్క నేల ఏమైందమ్మా మరి అక్క? మా పొలం ఏమైందంట? మాకు పొలం లేదు అయ్యగారు, నన్ను అడిగితే నేనేం చెప్పను అన్నట్టుగా చూస్తున్నావా? పొలం ఏమైందంట ప్రేమిలమ్మ? నీళ్ళు పెట్టకపోతే ఏమైందంట? నెర్రబాస్తుంది. అలాగే వర్షాలు పడక పొలమంతా కూడా ఆ చిన్న రైతు యొక్క పొలం నేల బీటలు బారిపోయింది. ఆ బీటలు బారిపోయి విత్తనాలు బయటికి రాలేదు. అతని జీవితంలో కన్నీళ్ళు, నిరాశ, నిట్టూర్పులు, మానని వేదనతో ఉన్నాడు. ఆ వేదనతో, దుఃఖంతో ఉన్నాడు. ఆ దుఃఖంలో దేవుడు ఒకరోజు రాత్రి అతని వేదన చూసి ఆ రాత్రి వర్షం కురిపించాడట. అతను ఊహించలేదు. తెల్లారేసరికి ఆ భూమిలో నుంచి విత్తనము బయటికి మొలిచి ఉదయాన్నే అతని జీవితంలో ఒక నూతన ఆనందాన్ని, మొలకలు కనిపించి కలగజేశాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు మన ప్రతి పరిస్థితి మార్చగలడు. ఏమంటారు? మార్చలేడా? మరి ఎందుకు నిరుత్సాహం వస్తుంది నీకు? రైతుకి ఏమొచ్చిందట? నిరుత్సాహం, కన్నీళ్ళు. ఎండిపోయిన నేలను చూసేసరికి అతనికి ఏమైందట? కన్నీళ్ళు. కానీ ఒక్క రాత్రిలోనే ప్రభు వర్షం కురిపించేసరికి ఎండిపోయిన నేల జీవాన్ని పోసుకొని మొక్కలకు ఎదగడానికి సహాయపడింది. హల్లెలూయా, హల్లెలూయా. రైతు ముఖంలో సంతోషం వెల్లి విరిసిందట. అయితే
పౌలు శీలను ఇక వాళ్ళ పని అయిపోయింది అనుకున్నారు. బొండలతో బిగించారు. వాళ్ళు కన్నీళ్ళలో ఉన్నారు. కన్నీళ్ళ మధ్య కూడా చివరి కోరిక కోరుకోవటం లేదు. వాళ్ళు ప్రభువుని ప్రార్థించారు. బొండల మధ్య కూడా ప్రభుని స్తుతించారు. కానీ ఒక్క క్షణంలో అర్ధరాత్రి దేవుడు ఆ ప్రాంతపు యొక్క పరిస్థితులన్నీ మార్చి తెల్లారేసరికి వాళ్ళ బంధకాలు ఊడిపోయి నిత్య ఆనందంలో ఉన్నారు. శ్రమ, బంధకాలు, కష్టాలు, ఇబ్బందులు, అప్పుల సమస్యలు అనే బాధలు అవి శాశ్వతమైనవి కావు. అవి తాత్కాలికమైనవి. దేవుని కృప, దేవుని సంతోషం మన జీవితాల్లో శాశ్వతమైనవి. చిన్నపాటి సమస్యలకు చావాలని నిర్ణయాలు, లేకపోతే ఏదైనా చేసుకోవాలి అనే నిర్ణయాలు క్రైస్తవులకి అసలు తగవండి. ప్రతి సమస్యకు మన యేసయ్య దగ్గర పరిష్కారం ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. తప్పు చేయకపోయినా నన్నెందుకు ఇలా అంటున్నారని వేదన పడి ఏమంటారు దాన్ని, మరొక ఆలోచన చేయటం కాదు. తప్పుల మధ్య కూడా నన్ను హెచ్చించి నిందించిన వారి ఎదుట నిలబెడతాడని యోసేపు వలె నమ్మకంగా ఉండాలి. ఆమేన్. నమ్మకంగా మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని హెచ్చిస్తారు. అవునా కాదా? హల్లెలూయా. పని అయిపోయింది అనుకున్నారు. పోతీఫర్ భార్య పోతీఫరు అనుకున్నారు. యోసేపు పని జీవిత ఖైదీ. అంటే ఏమంటారు దాన్ని ఏమంటారు కదా, యావజ్జీవ కారాగార శిక్ష అమలు చేపించాం. వాడు జీవితంలో కూడా బయటికి రాడు. ఇక చెరసాలలోనే మగ్గి చావాలి అని కోరుకున్నారు. ఆయన ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? మీరే చెప్పాలి. అపకారం చేశాడా? ఉపకారమే చేశాడు. ఉపకారం చేసిన అతనికి ఏం కలిగిందట? చెరసాల శిక్ష వచ్చింది. శిక్ష మధ్య ఎలా ఉన్నాడు? కన్నీళ్ళ మధ్య, శ్రమల మధ్య ఎలా ఉన్నాడంట? నమ్మకస్తుడిగా ఉన్నాడు. అందుకని ఒక్క రాత్రి ఒక్క కళ ద్వారా చరిత్రను మార్చాడు. ఆమేన్. అతని తలరాత మార్చాడు. ఒక క్షణం చాలు నీ జీవితంలో ఒక యూటర్న్ దేవుడు తీయడానికి. అయితే యోసేపు వలె నువ్వు ఈరోజు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి సమయం ఇవ్వాలి. తగ్గింపు జీవితం కలిగి బ్రతకాలి. అప్పుడు మనము శ్రమలు అనుభవించిన ఏండ్ల కంటే రెట్టింపు సంతోషం ప్రభు మనకు ఇస్తాడు. అంతేగాని ఇక నా బ్రతుకు ఇంతే, ఇక ఎప్పుడు కూడా సంతోషం ఉండదు, యేసే నమ్ముకున్న ప్రయోజనం లేదు అనే అపవాది యొక్క ఆలోచన మాటలు నీ నోటికి రానివద్దని నేను తెలియజేస్తున్నాను సేవకుడిగా. ఆమేన్. ఈ శ్రమ నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఈ శ్రమలో నేను నమ్మకంగా ప్రయాణం చేయునట్లుగా నాకు నీ కృపను అనుగ్రహించు ప్రభు, నాతో నువ్వు నడువు ప్రభు అని ప్రార్థించాలి. ఆమేన్. ఈ శ్రమలు ఎన్నైనా భరిస్తాను, కానీ ఇవి తీరిన తర్వాత నాకు రెట్టింపు సంతోషం కావాలని అడుగు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ప్రభు రెట్టింపు సంతోషం నీకు ఇస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు చాలా చక్కటి విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చి నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. మా జీవితంలో శ్రమ శాశ్వతం కాదని నాయన, మా జీవితాల్లో కష్టాలు